వారి యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమం చూస్తున్న సహోదరులకు అందరికీ యేసుక్రీస్తు నామం మరోసారి వందనాలు. ఈ రోజు ఒక అద్భుతమైన సంగతి, జ్ఞానము, విజడం, అది నాలెడ్జ్ అంటున్నాము. ఈ లోకంలో మనిషి ఈ లోక జ్ఞానం కొరకు అహర్నిశలు ఓ స్థాయికి ఎదగాల, జ్ఞానాన్ని సంపాదించాలని తన జీవితంలో ఎంతో అహర్నిశలు కష్టపడి సగం జీవితం అంతా ఈ లోక సంబంధమైన జ్ఞానం కోసం ఈ జీవితాంతకాలం ప్రయాసపడుతున్న ఈ సందర్భంలో ఈ జ్ఞానం ఎంతవరకు మనకు ఉపయోగపడుతుంది, ఈ జ్ఞానమే మనకి శాశ్వతమైందా అని మనం ఆలోచిస్తే, బైబిల్ గొప్పది కాబట్టి బైబిల్లో 60 పుస్తకాలు మనం ఆలోచిస్తుంటే దేవుడి జ్ఞానం ఎంత గొప్పదో, లేదా ఈ జ్ఞానం ఎలాడదో బైబిల్లో రాయబడ్డ విషయాలు మనం ఆలోచిస్తే దేవుడి మాటలు మనకు అర్థమవుతాయి. కాబట్టి అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ 1 కొరింథీ 2వ అధ్యాయము 6వ వచనంలో పౌలు అంటున్న మాటలు మనం ఆలోచిస్తే, పరిపూర్ణ వారి మధ్య జ్ఞానాన్ని మేము బోధించుచున్నాము. ఈ జ్ఞానము ఈ లోక జ్ఞానం కాదు కానీ నిరర్థమైపోతున్న లోక విజ్ఞానం వంటిది కాదు అన్నాడు బాబు. పరిపూర్ణమైన వారి మధ్య అంటే ఈ లోకం ఏదైతే జ్ఞానం అని గొప్ప విరవిగుతున్నాడో అలాంటి వారికి అంటున్నాడు పౌలు, నేను పరిపూర్ణమైన వారి మధ్య స్కాలర్స్ కి జ్ఞానాన్ని బోధిస్తున్నాను అంటున్నాడు పౌలు. ఏంటి ఆ జ్ఞానం మనం ఆలోచిస్తే బైబిల్లో ఇదే కొరింథీ పత్రికలో 1వ అధ్యాయము 19వ వచనంలో, ఇంది విషయమై జ్ఞానుల జ్ఞానము నాశనం చేతుము, వివేకము శూన్యపరచతను రాయబడి ఉంది. ఏదైతే జ్ఞానం అని విరవీగుతున్నాడో, బాగా చదువుకున్నవాడు అంటాడు గొప్పోడు అండి, జ్ఞానం అండి, ప్రమేధం అండి, గొప్ప ఇంటెలిజెంట్ అండి మనం. అయితే పౌలు అంటున్న మాటలు 1 కొరింథీ 1వ అధ్యాయం 19వ వచనం చూస్తే, ఇంది విషయమై జ్ఞానుల జ్ఞానము నాశనం చేతును, వివేకము శూన్యపరుస్తుందని రాయబడి ఉంది. 20వ వచనం అండి, జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోక జ్ఞాన తర్కవాది ఏమాయను, ఈ లోక జ్ఞానం దేవుడు విరిధనంగా చేసి ఉన్నాడు కదా అన్నాడు. జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోక తర్కవాది ఏమాయను, ఈ లోక జ్ఞానంను దేవుడు బిరుదనంగా చేసి ఉన్నాడు కదా అన్నాడు. ఈ మాట ఆలోచిస్తే అద్భుతమైన మాటలు ఇందులో రాకండి. ఈ లోకంలో మనిషి మూఢభక్తిగా ఆచార భక్తి శాస్త్రము తప్ప బైబిల్ ఈ లోక జ్ఞానం కన్నా గొప్పది. ఏదైతే నమ్ముతున్నామో మనం వాక్యం, ఆ వాక్యమే ఈ లోకాన్ని కలగజేసింది. బైబిల్ మాట ఉంటుంది, కలిగి ఉన్నది ఏది యేసుక్రీస్తు లేకుండా కలగలేదు. ఈ పంచభూతాల్లో నుంచే ఈ జ్ఞానం వచ్చింది. ఈ జ్ఞానం పంచభూతాలను నమ్ముతున్నాడే తప్ప, ఇందులో వచ్చిన జ్ఞానాన్ని చూసి మనం ముడిచిపోతున్నాడే తప్ప కలిగించిన యేసుక్రీస్తుని పక్కన పెట్టేశాడు. అందుకని అన్నాడు, జ్ఞానుల జ్ఞానమును నాశనం చేతుము, వివేకము శూన్యపరుస్తున్నాడు రాయబడి ఉంటుంది. జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోక తర్కవాది ఏమాయను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెరితనంగా చేసి ఉన్నాడు కదా అన్నాడు. చెప్తూ కింద 24వ వచనంలో అద్భుతమైన మాట చెప్పుకొస్తున్నాడు. ఆయన యూదులకు ఆటంకంగాను అన్ని జనులకు వెరితనంగా ఉన్నాడు కానీ యూదులకేమి గ్రీకు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తి, దేవుని జ్ఞానమై ఉన్నాడు. ఏంటయ్యా జ్ఞానం అంటే? యేసుక్రీస్తే దేవుని జ్ఞానం. ఆ జ్ఞానాన్ని బట్టే ఈ లోకం కలిగింది. కలిగి ఉన్న దాన్ని చూసుకుని మురిచిపోతున్నాం. ఈ జ్ఞానం గొప్పదనుకుంటున్నాం. మనం ఏదో సాధించాము, జ్ఞానం సాధించే గొప్ప జ్ఞానం ఉంది, జ్ఞానం అంటున్నాడు. ఆ జ్ఞానాన్ని దేవుడు వెరితనంగా చేశాడు. మరి ఏ జ్ఞానం గొప్పది? దేవుడి జ్ఞానం అని యేసుక్రీస్తు గొప్పగా. ఎందుకంటే ఆయన మాటను బట్టి సృష్టి కలిగింది, పంచభూతాలు కలిగాయి. కలిగినది ఆయన లేకుండా కలగలేదు. ఆ కలిగిన దాన్ని చూసి మనం మురిసిపోతున్నాం. మరి కలిగించిన వాడు ఎంత గొప్పవాడు? అందుకే ఇక్కడ అన్నాడు పౌలు కొరింథీ సంఘం రాస్తూ 1వ అధ్యాయం 21వ వచనంలో, అయితే ఆయన యూదులకు ఆటంకంగాను అన్ని జనులకు విరుద్ధంగా ఉన్నాడు కానీ గ్రీకు దేశస్థులకును పిలువబడిన వారి క్రీస్తు దేవుని శక్తి, దేవుని జ్ఞానమై ఉన్నాడు. ఆ జ్ఞానమైన యేసుక్రీస్తుని పెడసేవని పెట్టాడు, లేదా ఒక మత నాయకుని చేశాడు, పక్కన పెట్టాడు. ఈ లోక జ్ఞానం చూసి మురిచిపోతున్నాడు. బైబిల్ అంటే ఒక మత గ్రంథంగా ముద్ర వేసి పక్కన పెట్టేశాడు. అందుకే ఎలాంటి వాళ్ళు ఉంటారన్నాయి. పౌలు ముందుగానే కాలాన్ని నెరిగి పరిశుద్ధాత్మ చేత మాటలు రాయిస్తున్నాడండి. జ్ఞానుల జ్ఞానమును శూన్యపరిస్థితులను వివేకమును నేను శూన్యపరిస్థితులను చెప్పొస్తున్నాడంటే, ఈ జ్ఞానము దేవుడి దృష్టిలో వినతనం చేసిన ఆ వినని చూసి మురిసిపోతున్నామే తప్ప లోకాలు కలిగి చేసిన జ్ఞానం అనే యేసుక్రీస్తుని పెడసేవలు పెడుతున్నాం. కాబట్టి ఇది క్రైస్తవులుగా మనం ఆలోచిస్తే దేవుడి జ్ఞానం గొప్పది. ఆ జ్ఞానమే మన పరలోకం తీసుకెళ్తుంది. ఆ ఆలోచనలోకి క్రైస్తవులుగా మనం వెళ్ళబోతాం. ఈ జ్ఞానం చదువుకున్నవాడు చూసి గొప్పవాడండి, తెలివైనవాడండి, మేధావి అని అన్నాం. వాక్యం చేసినవాడు మేధావి, వాక్యం కలిగి చేసినవాడు గొప్పవాడు. ఆయన మాటలు విన్నవాడు జ్ఞాని.
అంటే ఇక్కడ అంటున్నాడు ఈ లోక జ్ఞానాన్ని దేవుడు వెరితనంగా. అంటే ఈ రోజు ఏదైతే మనం ప్రయాసపడుతున్నామో, ఈ రోజైతే జ్ఞానం మనం మర్చిపోతున్నామో, ఎందుకు వెరితనం అన్నాడంటే ఈ లోక జ్ఞానం మనం మరణం తర్వాత పరలోకం తీసుకెళ్దు కాబట్టి. అది ఇక్కడ అన్నాడు పౌలు, ఈ లోక జ్ఞానము దేవుడు వెరితనంగా చేసి ఉన్నాడు కదా అన్నాడంటే, ఈ వెరితనానికి ఈ జ్ఞానానికి జీవుడంతకాల దాసుడు అయిపోడు తప్ప, దేవుడు వాక్యం అని యేసుక్రీస్తు దాసము కాకుండా వాక్యాన్ని పెడసేమని పెడుతున్నామా తప్ప, వాక్యం అంటే మత గ్రంథాలు ఎక్కడమే తప్ప, వాక్యం అంటే ఏదో ఆచారభక్తి చేసుకుంటే వెళ్తున్నాం తప్ప, మనం చదువుకునే జ్ఞానం కన్నా గొప్పది బైబుల్. ఆకాశం భూమి గతించిపోయిన దేవుడి జ్ఞానం గొప్పది. ఆ ఆలోచన క్రైస్తవ సమాజం ఆలోచించట్లేదు కాబట్టి బైబుల్ అంటే ఒక సామాన్యమైన పుస్తకంగా మారిపోయింది. అందుకే అంటున్నాడు పౌలు, ఈ లోక జ్ఞానాన్ని దేవుడు వెరితనంగా చేశాడంటే ఆ వీరిని మనం ముర్చిపోతున్నాం తప్ప. అందుకే ఇదే కొరింథీ పత్రికలో 3వ అధ్యాయం 18వ వచనంలో మరొక మాట చెప్పుకొస్తున్నాడు. ఆ మాట చూస్తే మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, ఈ లోక జ్ఞానం ఈ లోకమందు తాను జ్ఞానానికి ఉన్నవాడు వెర్రివాడు కాబట్టి ఈ లోక జ్ఞానమును దేవుని దృష్టికి వెర్రితనమే అన్నాడండి. నేను జ్ఞానండి, నేను గొప్ప, నేనే తెలివన్నాను, నాకు అంతా తెలిసిపోయింది, నాకు కూడా ఏం చెప్పక్కర్లేదు అనుకుంటే బైబిల్ అంటుంది నేను వెర్రితనము, అది వెర్రి అన్నాడు. ఎవరైతే వింటున్నారు ఈ మాటలు, మనం ఒకసారి బైబిల్ చదివితే 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయం 3వ అధ్యాయం చదువుతుంటే దేవుడి జ్ఞానం మనకు అర్థమైపోతుంది. కాబట్టి ఇక్కడ అన్నాడు ఈ లోక జ్ఞానము దేవుడి దృష్టికి వెర్రితనమే అన్నాడు. కాబట్టి ఈ లోకంలో ఏది గొప్ప చదువుకున్నామంటే వేరే గొప్పవాడు అనుకోవద్దు. వాక్యం గొప్పది, యేసుక్రీస్తు గొప్పవాడు. ఆ యేసుక్రీస్తు జ్ఞానమే మన పరలోకం తీసుకెళ్తుంది. కాబట్టి ఆ జ్ఞానం కొరకు మన జీవితం దోషం అవుతే మన మరణం తర్వాత నిత్యజీవం వెళ్తున్నాం. అందుకే బైబిల్ అంటుంది. అందుకు పౌలు అన్నాడు, పరిపూర్ణ వారి మధ్య నేను జ్ఞానం బోధిస్తున్నాడంటే ఈ లోకంలో పరిపూర్ణ అనుకుంటున్నాడు. కానీ మన జ్ఞానం అంటే మన మరణం తర్వాత మన డిగ్రీ సర్టిఫికెట్లు వెనుక ప్రయోగం రావండి, పరలోకం తీసుకెళ్లేది బైబిలే. కాబట్టి దీనికోసం మనం ప్రయాసపడితే మన మరణం తర్వాత మన ఆత్మ నరకడికి అనుకుంటుగా నిత్య జీవానికి వెళ్తుంది. దేవుడు ఈ మాటలు దీవించుగాక.